మిలిటరీ శక్తివంతంగా ఉండాలంటే ఆధునిక ఆయుధాలు అత్యంత కీలకం. యుద్ధంలో డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిసైళ్లు అత్యంత కీలకంగా మారాయి. అందుకే చాలా దేశాలు డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నాయి. ప్రధానంగా చైనా, పాకిస్తాన్ లాంటి దుష్ట దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న భారత్ మరింత అప్రమత్తంగా ఉంది. మిలిటరీని ఆధునీకరణ దిశగా నడిపిస్తోంది. అందుకు అవసరమైన కొత్త ఆయుధాల కొనుగోలు 3 నెలల్లో 2 అనుమతులు వచ్చాయి. ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను అందించి మిలిటరీని అత్యంత శక్తివంతంగా మార్చేందుకు మోడీ సర్కార్ యత్నిస్తుంది. ఇంతకీ ఎలాంటి ఆయుధాలను ఇండియన్ మిలిటరీ కొనుగోలు చేస్తోంది? ల్యాండింగ్ డాగ్స్, S-400 క్షిపణులు ఇప్పుడు భారత్కు అవసరమా? లెట్స్ వాచ్. భారత్ మిలిటరీ మోడర్నైజ్ అవుతోందా? కొత్త వెపన్స్ కొనుగోలుకు సిగ్నల్ వచ్చిందా? లక్షన్నర కోట్లతో కొంటున్న ఆయుధాలేవి? భారత మిలిటరీ ప్రపంచంలోనే 4వ శక్తివంతమైనది. కానీ పొరుగున ఉన్న డ్రాగన్ మాత్రం ఇండియా కంటే బలమైనది. సరిహద్దులో పాకిస్తాన్తో పాటు చైనా భారత్కు ప్రమాదకరంగా మారుతోంది. నిత్యం సరిహద్దు ప్రాంతాలను కమ్యూనిస్టు దేశం ఆయుధీకరణ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీని ఆధునీకరించడంతో పాటు శక్తివంతంగా, అప్రమత్తమైనదిగా మార్చేందుకు మోడీ సర్కారు భారీ ప్లానే వేస్తోంది. తాజాగా భారత సైన్యానికి చెందిన అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ DIC సమావేశం నిర్వహించింది. DIC అంటే ది డిఫెన్స్ ఆక్వజేషన్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ మిలిటరీకి అవసరమైన ఏ ఆయుధాలను కొనుగోలు చేయాలో నిర్ణయిస్తోంది. అందుకు అవసరమైన నిధులను కూడా కేటాయిస్తోంది. తాజాగా 79,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాల కొనుగోలుకు DIC అనుమతులు ఇచ్చింది. సో ఏ ఆయుధాలను కొనుగోలు చేయాలని DIC నిర్ణయించిందో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 రకాల ఆయుధాలు భారత మిలిటరీకి అందనున్నాయి. అందులో మొదటి ఆయుధం నాగ్ మిస్సైళ్ల వ్యవస్థ. ఇది దేశీయంగా తయారు చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. సుమారు 2,000 నాగ్ మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది. రెండో ఆయుధం భూ ఆధారిత మొబైల్ ఏలియంట్ సిస్టమ్. వీటిని ట్రక్లకు అమర్చిన ఇంటెలిజెన్స్ హబ్స్గా చెప్పవచ్చు. శత్రువుల ఆయుధాలను ట్రాక్ చేసి గుర్తించే సామర్థ్యం ఈ మొబైల్ ఏలియంట్ సిస్టమ్కు ఉంటుంది. ఇక మూడోది హై మొబిలిటీ వాహనాలు. ప్రాథమికంగా చెప్పాలంటే మిలిటరీ హంవీ. ఇవి ఎలాంటి కఠినమైన ప్రాంతాల్లోనైనా ప్రయాణించగలవు. ప్రధానంగా యుద్ధ భూమికి దళాలను, ఆయుధాలు, ఆహారం వంటి వాటిని తరలించేందుకు ఈ హై మొబిలిటీ వాహనాలను వాడుతారు. ప్రధానంగా ఇండియన్ ఆర్మీకి అవసరమైతే ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పుడు నేవీ సంగతి చూద్దాం. ఇండియన్ నేవీకి ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాగ్స్ రాబోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఉభయచర వాహనాలు. భూమి మీద నుంచి ట్యాంకులు, హంవీలు సైన్యాన్ని తరలించేందుకు ఉపయోగపడతాయి. ఇవి అవసరమైన వాటిని యుద్ధక్షేత్రంలోకి తరలిస్తాయి. నిజానికి సంక్షోభాలు లేని ప్రాంతంలోకి కూడా వీటిని తరలించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నేవీని రెస్క్యూ చేయడానికి, లేదంటే సంక్షోభం తర్వాత మానవతా సాయం కోసం కూడా వీటిని తరలించవచ్చు. అంతేకాదు, ఈ ల్యాండింగ్ డాగ్స్ అత్యంత కీలకమైనవి. వీటితో పాటు నేవీ కొన్ని శక్తివంతమైన ఆయుధాలను కూడా పొందుతోంది. 30mm నేవల్ గన్స్, జలాంతర క్షిపణులు, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోలు, 76mm సూపర్ రాపిడ్ గన్ మందుగుండు సామగ్రి ఇండియన్ నేవీకి అందనున్నాయి. నిజానికి లాండింగ్ డాగ్స్ అనేవి గేమ్ చేంజర్లుగా నిలవగలవు. ఇక ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ సంగతి చూద్దాం. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయనుంది? ఎయిర్ ఫోర్స్ కు బహుశా CLRTS లను భారత ప్రభుత్వం అందించనుంది. CLRTS అంటే కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచ్యురేషన్. ఇలా చెప్తే అర్థం కాదు, కానీ సింపుల్ గా CLRTS లను స్వామ్ డ్రోన్స్ అంటారు. బహుశా మీరు కామికాజీ లేదా సూసైడ్ డ్రోన్ల గురించి వినే ఉంటారు. ఒకవేళ ఈ సూసైడ్ డ్రోన్లు ఒక గ్రూపుగా కలిసి వేట మొదలు పెడితే ఎలా ఉంటుంది? అలా గ్రూపు వేట సాగించే డ్రోన్లను స్వామ్ డ్రోన్లు అంటారు. ఇవి స్వయంగా గాల్లోకి ఎగిరి దిశను నిర్ణయించుకుని శత్రువులను గుర్తిస్తాయి. ఈ స్వామ్ డ్రోన్స్ రేంజ్ 1000 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయనున్నాయి. ఈ స్వామ్ డ్రోన్లు ముందుగా శత్రువు భూభాగంలోకి ప్రవేశిస్తాయి. అవంతటా అవే లక్ష్యాలను నిర్ణయించుకుని స్వయంగా ఆ దిశకు బయలుదేరుతాయి. చివరిగా లక్ష్యంపై సూసైడ్ దాడి చేస్తాయి. ఈ డ్రోన్లు కూడా భారత ఎయిర్ ఫోర్స్కు గేమ్ చేంజర్లుగా మారనున్నాయి. అంతేకాదు, మరికొన్ని ఆయుధాలను ఎయిర్ ఫోర్స్ తిరిగి నింపాలని యోచిస్తోంది. తాజా నివేదికల ప్రకారం మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలకు అవసరమైన మిస్సైళ్లను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను పేల్చింది. ఇప్పుడు పాక్పై ప్రయోగించిన ఆ క్షిపణుల స్థానాన్ని మళ్లీ భర్తీ చేసేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోంది. మొత్తంగా 3 దళాలకు అవసరమైన ఆయుధాల కోసం ప్రభుత్వం భారీ నిధులను DIC కేటాయిస్తోంది. అయితే
భారత్ త్రివిధ దళాలకు అందించే ఆయుధాలు కీలకమైనవి మాత్రం ల్యాండింగ్ డాక్స్ అని చెప్పుకోవచ్చు. 4 ల్యాండింగ్ డాక్స్ను నిర్మించాలనేది ప్రణాళిక. ఒక్కో ల్యాండింగ్ డాక్ 20,000 టన్నుల కంటే బరువు ఉంటుంది. ఈ నౌకల ధర 33,000 కోట్ల రూపాయలు ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. సో ప్రస్తుతం డిఏసీ కేటాయించిన 79,000 కోట్ల రూపాయల బడ్జెట్లో సుమారు 40% ల్యాండింగ్ డాక్స్కే కేటాయించనున్నారు. అయితే ఈ ల్యాండింగ్ డాక్స్ను ఎవరు నిర్మిస్తారు? భారత్కు చెందిన ఏ షిప్ యార్డు అయినా ల్యాండింగ్ డాక్స్ను నిర్మించవచ్చు. అంటే భారతీయ షిప్ యార్డులు ఏవైనా పోటీ బిడ్ చేయవచ్చు. ఉన్నతమైన బిడ్ ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేటాయించిన నిధులతో దేశీయ విదేశీ సంస్థల సహకారంతో ఆయుధాలను తయారు చేయనున్నాయి. ఉదాహరణకు నాగ్ క్షిపణులు, వీటిని దేశీయ టెక్నాలజీతోనే నిర్మించారు. మొబైల్ రేడార్లు, సైనిక వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ S-400 క్షిపణులను మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుధ కొనుగోళ్లతో వార్త రావడంతో భారత రక్షణ షేర్లు భారీగా పెరిగాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్ 1.7%, భారత డైనామిక్స్ 1.6%, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్ 1% పెరిగాయి. నిజానికి సెన్సెక్స్ నష్టాలు ముగిసింది. మరి రక్షణ షేర్లు ఎలా పెరిగాయని ఆశ్చర్యపోకండి. అవి ఆగస్టులో పెరిగిన షేర్ల విలువలు. అప్పట్లో కూడా 67,000 కోట్ల రూపాయల కొనుగోలును డిఏసీ ఆమోదించింది. సో 3 నెలల వ్యవధిలోనే 2 భారీ ఆమోదాలకు డిఏసీ అనుమతులు మంజూరు చేసింది. ఈ 2 కలిపేస్తే సుమారు 1,50,000 కోట్ల రూపాయలు. భారత మిలిటరీని ఆధునీకరించేందుకు ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. అయితే ఈ ఆయుధ కొనుగోలు వెనక అసలు ప్లాన్ ఏంటి? మొదటి దశ దీర్ఘకాలికమైనది. భారత సాయుధ దళాలను ఆధునీకరించే లక్ష్యంతో ఉంది. అందుకే సైన్యానికి ఇలాంటి ఆయుధాలు అవసరం. అది ల్యాండింగ్ డాక్ అయినా, డ్రోన్ నమూనైనా, మొబైల్ రాడార్ అయినా అవన్నీ భారత మిలిటరీకి తప్పనిసరి. మరీ ముఖ్యంగా 21వ శతాబ్దంలో ఇవి కీలకమైన ఆయుధాలనే భారత్ కొనుగోలు చేస్తుంది. ఆయుధాల కొనుగోళ్ల ప్లాన్లో 2వ దశ స్వల్పకాలిక లక్ష్యం. పాకిస్తాన్తో ఘర్షణలో చాలా ఆయుధాలను భారత్ ఉపయోగించింది. వాటి స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేయడం చాలా అవసరం. ప్రస్తుతం ఆమోదించిన 2 ఆయుధ కొనుగోలు ప్రతిపాదనలతో భారత్ కొత్త సందేశాన్ని ప్రపంచానికి పంపుతోంది. భారత్ యుద్ధాలను కోరుకోవడం లేదు, కానీ యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పాకిస్తాన్, చైనాకు వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్, చైనా సరిహద్దులో ఏ క్షణమైనా ఎప్పుడైనా దాడికి దిగే ప్రమాదం ఉంది. అందుకే ఏమాత్రం పొరపాటు జరగకుండా భారత్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. మిలిటరీని ఆధునీకరించేందుకు ప్లాన్ చేస్తోంది. చైనా, పాకిస్తాన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ అప్రమత్తంగా ఉంటుంది.